హలో. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? వినోద్ గారు అండి. ఎక్కడి నుంచి అండి? కర్నూలు జిల్లా ఆలూరు మండలం అచ్చిపేగల్. ఏం చేస్తుంటారు మీరు? క్యా కర్తా హై? సెకండ్ ఇయర్ అండి. సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నావు? అవును. ఓకే బ్రో. ఎట్లుంది కాలేజ్? ఎట్లున్నారు అమ్మాయిలు? బాగున్నారు. మంచిగా డీసెంట్గా ఉన్నారు కదా? వాళ్ళు ఎక్కువ అల్లరి చేస్తున్నారా, మీరు ఎక్కువ అల్లరి చేస్తున్నారా? కాలేజీలో అమ్మాయిల అల్లరి ఎక్కువ ఉందా, అబ్బాయిల అల్లరి ఎక్కువ ఉందా? అమ్మాయిది అల్లరి ఎక్కువ ఉండదు. అవునా? అవును, ఈ విషయం నేను కూడా ఈ మధ్య తెలుసుకుంటున్నా. ఎందుకని వాళ్ళు ఈ మధ్య అంత అల్లరి చేస్తున్నారు? ఏమండి తెలుసండి. సరే, పేరేదో అన్నావు? వినోద్ కుమార్. వినోద్ కుమార్. నీకు అల్లరి చేసే అమ్మాయిలంటే లైక్ చేస్తావా, లేదా డీసెంట్గా కామ్గా ఇన్నోసెంట్గా ఉంటే లైక్ చేస్తావా? లైక్ చేస్తా. ఎవరిని లైక్ చేస్తావు? ఏ కేటగిరీ అమ్మాయిని లైక్ చేస్తావు? అంటే సరదాగా చిల్గా కబుర్లు చెప్తూ గోల చేసే అమ్మాయిని లైక్ చేస్తావా, లేకపోతే డీసెంట్గా పద్ధతిగా కామ్గా ఇంట్రోవర్ట్గా ఉంటే లైక్ చేస్తావా అంటున్నా. డీసెంట్ అయితే నువ్వు ప్రతిరోజు సెంట్ కొట్టుకుని వెళ్ళు, నీకు డీసెంట్ అమ్మాయి పడిపోయింది. అవునా? సరే బ్రో, ఏంటి మరి కాలేజీలో ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా? స్టోరీస్ అని చెప్పంగానే ఉన్నాయేమో అనుకున్నా. లేవా? లేవు. నీకు కాదు, పోనీ మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్కి. నా ఫ్రెండ్స్ ఉండరు బ్రో. ఉన్నారు. ఉంటారు. ఏం ఆడతారు మామూలుగా? టైం పాస్ కోసం ఏం చేస్తారు మీరు కాలేజ్లో? టైం పాస్ కానీ క్రికెట్ ఆడతారా, లేకపోతే ఏం చేస్తారు? ఓకే, వాయిస్ తుకుడా ముక్కలుగా వస్తుంది. హై, ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హలో. హాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు. ఓకే, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. నాతోనే ఫోన్లో మాట్లాడండి. టీవీకి మనకి గ్యాప్ ఉంటుంది. అవును, నాతోనే, కానీ టీవీలో వచ్చిన తర్వాత మీరు నాకు ఆన్సర్ ఇస్తున్నారు. అయ్యా, ఓకే. ఏం పేరు మీ పేరు? సుజాత గారు. చెప్పండి. ఓకే, మంచి సుజాత గారు. చెప్పండి. టిఫిన్ చేశారా? చేశామండి. నేను చేయలేదండి. ఎందుకండి? ప్రోగ్రామ్కి వచ్చింది, యాక్టివ్గా ఉన్నారు చేసినట్టుగానే. యాక్టివ్ ఉంటామండి. మీతో మాట్లాడిందంతా అరిగిపోయింది. మీరు నాకు 2 ప్లేట్లు పూరి, 2 ప్లేట్లు బజ్జీ, 2 ప్లేట్లు గారి, 2 ప్లేట్ ఎగ్ దోశ ఆర్డర్ పెట్టండి జొమాటోలో. చాలా బాగున్నానండి సుజాత గారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిర్మల్. అదే, నిర్మల్లో నిర్మలంగా ఉంటారంటగా మనుషులందరూ. అవునండి, నిర్మల్లోనే ఉంటారు. నిర్మల్లో నిర్మలంగా. అవును, ఇగో మీకు విషయం చెప్పనా? మీకు విషయం చెప్పనా? చెప్పండి. చందమామ నవ్వితే ఎట్లుంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ మీరు నవ్వితే యాస్టీస్ చందమామ నవ్వుతున్నట్టే ఉంది.
అవునా, థ్యాంక్స్ అండి. పొగుడుతున్నారా? ఓకే. మా పిల్లలకి ఐడెట్టండి, మా బాబులకి. మీ బాబులకి బాబుల పేర్లు చెప్పండి. రాజ్ కుమార్ ఉమ్, పెద్ద బాబు, చిన్న బాబు. చిన్న బాబు పేరు ఈశ్వర్. బా, మంచి గొప్ప గొప్ప పేర్లే పెట్టారు. మా హస్బెండ్ కూడా చెప్పండి, గంగాధర్. మీ హస్బెండ్కి మీరు పెట్టారా, వాళ్ళ అమ్మ నాన్న పెట్టారా? వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. అదే కదా, మీరేం పిలుస్తారు మీ హస్బెండ్ని ముద్దుగా? బావా నిలుస్తా. ఏమేమని? బావా. బావా, ఒకసారి ఇటు రావా అంటారా? ఇగో ఉప్పు సరిపోయిందా లేదా కూరలో టేస్ట్ చేయి అని అంటారా? ఓకే, రాజ్ కుమార్ గారికి అండ్ రాజ్ కుమార్కి, ఈశ్వర్కి అండ్ మీ బావకి స్పెషల్గా హాయ్. థ్యాంక్స్ అండి. మీ బావ కోసం ఒక పాట పాడొచ్చుగా? నాకు రావండి అంతగాను. అరే మీరు నవ్వు, అసలు ఒక విషయం చెప్పనా, మీ మీకేమన్నా కావాలంటే మీ వారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడొద్దు. జస్ట్ ఇదే జస్ట్ వెళ్ళి మీ బావ దగ్గరికి వెళ్ళి అదే ఏది మీరు నవ్వుతున్నారు అలా నవ్వండి. అంతేనా? అంతే, హి అంటే చాలు. నాకు రావట్లేదు కానీ మీ అంత అందంగా, అంతే అట్లా నవ్వితే చాలు. మా బావ ఏం నవ్వినా కూడా నైస్ అయిపోతాడండి. మళ్ళీ అన్నారు మీ నవ్వుకే పడిపోయి ఉంటాడు మీ బావ. కొండ మీద కోతున్న తెచ్చిచ్చేలా ఉన్నాడు మీ నవ్వు చూసి. పాట పాడండి మా కోసం, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరు, నేను పాడాలా? పాడండి. అయ్యయ్యో, సరే కానీ నాకు ఒక విషయం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మామూలుగా మీరు మీ వారు కిడ్స్ అందరూ కలిసి బయటకు వెళ్తారు కదా, అప్పుడు మీకు ఏదైనా నచ్చింది కొనిపించుకుంటారా మీ వారితో? కొనిస్తాడండి, అడగకంటే ముందుగానే. అది బాగుందంటే కొనిస్తాడు. లక్కీ మహా అంత మొత్తం దొరకడం. పాపం ఆయన జీవితం మొత్తం మీకోసమే కష్టపడుతున్నట్టున్నాడు. అవునండి, ఫారెన్ లో ఉంటాడు. ఫారెన్ లో ఉంటే ఇంకా మామూలుగా ఉండదు. బాగుంటది, పైసలు డాలర్ల రూపంలో వస్తాయి. పర్వాలేదండి, బాగానే ఉంది. అక్కడ రూపాయి, ఇక్కడ 85 రూపాయలు. అవునవును. అవునవును. ఏం చేస్తారు వచ్చేటప్పుడు మీకోసం తెచ్చిన గిఫ్ట్లు ఏంటి చెప్పండి? అన్ని తీసుకొస్తారండి, షేర్ కావాలంటాడు, అడిగింది తెస్తాడు. ఓకే, ఈసారి వడ్డానం అడగండి. మీకోసం అడుగుతా తప్పకుండా. నా కోసం అడుగుతారా? మీరు చెప్పారు కదా, మీకోసం అడుగుతా. అవును, చెప్పండి. పక్కింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. సో మీరు ఒక పాట పాడాలి ప్రభాస్ గారిది. నాకు పాటలు రావండి. ఎందుకని? ఇగో అమ్మాయిలందరూ పెద్ద పెద్ద కటౌట్లు, హైట్లు ఉన్న వాళ్ళు లైక్ చేస్తారు. సరే, మీరు మా కోసం పాట పాడారు. పాట పాడేనా? పాడారు. ఓకే, థ్యాంక్ యూ అండి. రెగ్యులర్ గా చెప్పండి. చాలా హ్యాండ్సప్ గా ఉన్నారు, మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ హ్యాపీగా ఇలాగే రెగ్యులర్గా షో చూస్తూ ఉండండి. మీ కిడ్స్కి కూడా హాయ్ చెప్పానని చెప్పండి. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? రాధా, ఖమ్మం నుండి. రాధా ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మం. రాధా గారు ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటారు. అంటే ఇంట్లోనే అంటే ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నారా? అయ్యో, అలాంటి ఏం కాదు. స్టూడెంటా? స్టూడెంట్ అయ్యో అంత లేదు. అంటే అమ్మని. అమ్మ. ఓ, మీ వాయిస్ చాలా ఎంగుగా ఉంది. అవునా? అవునేంటి, నిజం? థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు అంటే మీకు రీసెంట్లీ మ్యారీడా మీరు? అయ్యో, 25-26 ఇయర్స్ అవుతుంది. ఏంటి, పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుందా? 25 ఏళ్ళ ఆడపడుచులా ఉన్నారు మీరు. థ్యాంక్ యూ. ఎస్. ఏం వాయిస్ ఇట్లా ఉందంటే ఏం చేస్తే వస్తుంది? ఏం చేయలేదు, ఇంట్లో నుండి అంత ముందు వ్యవసాయం చేసేటోళ్ళు.
ఇప్పుడేమో కౌలుకి ఇచ్చేసి కంప్లీట్ టోటల్ గా ఇంట్లోనే బిజినెస్ ఉంటున్నారు. చూసుకుంటాడు. అట్లా అనకూడదు. మీ హస్బెండ్ తో గొడవ పడకుండా ఉంటే చాలు, వాయిస్ ఇంతే స్వీట్గా ఉంటుంది అనాలి. లేదు లేదు, హస్బెండ్ చనిపోయాడు. ఓకే, మామూలుగా ఇంతకు ముందైనా గొడవ పడే వాళ్ళు కాదు కదా. గొడవ పడేటువంటి అంత టైం లేదు, బాబు కడుపులో ఉన్నప్పుడే చనిపోయాడు. ఓకే, కాకపోతే బాబు, అమ్మ నేను, చెల్లెలు పాప. సూపర్. ఓకే, హ్యాపీ లైఫ్ హ్యాపీగా ఉంటున్నాను. అలా వెళ్ళి. కాకపోతే మిమ్మల్ని చూస్తుంటే ఛానల్లో శివ అనే బాగున్నాడు, ఆయన ప్రీతి అన్న, వెంకీ అన్న, వీళ్ళు నాకు చాలా క్లోజ్, చాలా బాగా మాట్లాడేటోళ్ళు. వాళ్ళని ఒకవేళ ఛానల్ చూస్తూ ఉంటే వాళ్ళకి హాయ్ చెప్పండి, వాళ్ళని చాలా గుర్తు తెచ్చుకుంటానని చెప్పండి. నేను ఒక చాలా మంచిగా మాట్లాడారు అంట. ఓకే, ఎవరెవరికి చెప్పాలి హాయ్ చెప్పండి? శివ, ప్రీతి అన్న, వాళ్ళ పేర్లు తెలియదు కానీ వాళ్ళందరూ నాకు చాలా మాట్లాడు, బాబు బాబు అనే పిలిచేదాన్ని కదా. ఓకే, అందుకని నాకు చాలా వాళ్ళంటే చాలా బాగా మాట్లాడి చాలా ఇష్టం కూడా. ఏం పర్లేదు, కానీ వాళ్ళకి కలవలేకపోయాను. త్వరలోనే కలవాలి వాళ్ళని. మీరు స్పెషల్ గా వాళ్ళకి హాయ్ చెప్పానని చెప్పండి. ఏం చేస్తారు మీ పిల్లలు? ఒక బాబు బిజినెస్ చేస్తాడు. బిజినెస్? బిజినెస్. పెళ్లి చేస్తారా మరి? చాలా బిజీగా. పెళ్లి చేస్తారా? పెళ్లి చేయలేదు, ఆయన ఇష్టం, ఆయన ఓపెన్ అంటే ఆయనకు వదిలేశాను. ఏ అమ్మాయి అయినా ఓకే అనుకున్నా, కాబట్టి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటాను. అదే, ఇంటికి మాత్రం మంచి కోడలు రావాలి. మంచి కోడలు రావాలని కోరుకుంటాను. మీరు 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు. మీరు టమాటాలు కట్ చేస్తే ఆవిడ ఉల్లిపాయలు కట్ చేయాలి, మీరు ఉప్పు వేస్తే ఆవిడ కారం వేయాలి. అవసరం లేదు, నేను చేసి పెడతాను. నా కోపిక నేను చేసి పెడతాను, నా కూతురు అనుకుంటాను. వావ్, సూపర్. ఏం పర్లేదు, వాళ్ళు బాగుంటారు కదా నేను బాగుండేది. అంతే కదా మరి. వాళ్ళు బాగలేకపోతే నేను ఎలా ఉంటాను, ఎలా బాగా ఉండగలుగుతాను? ఖచ్చితంగా చాలా చాలా గొప్ప గొప్ప పదాలని మాట్లాడుతున్నారు. కొద్దిగా పారదలు చదువుకున్నాను కదా. సూపర్ అండి. సో ఇప్పుడు పొలం అంతా వ్యవసాయ కౌలుకి ఇచ్చేసారు? కౌలుకి ఇచ్చేస్తాం. ఏం పండుతుంది మీ పొలంలో? అంటే వరి, పత్తి అవన్నీ వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళే చూసుకుంటారు, కౌలు మాత్రం మనకి ఇస్తారు. వరి, పత్తి ఇలాంటివి పండుతుంది. అప్పుడు చేశాను కానీ ఇప్పుడు అమ్మని చూసుకోవాలి. చెల్లికి ఒక పాప, 7th month పాప. అంటే పాప కూడా హార్ట్ పేషెంట్ కదా, నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో చాలా బాధ్యతలు ఉన్నాయి. చాలా బాధ్యతలు ఉన్నాయి. ఇక టోటల్ గా ఫ్యామిలీ యొక్క బాబు పెళ్లి అయితే ఒక్కసారి ఉండాలని కోరుకుంటున్నాం. మరి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో ఖచ్చితంగా మీరు అనుకున్నట్టు అలాంటి అమ్మాయి వస్తుంది. యద్భావం తద్భవతి. అండ్ నిజంగా మీరు చాలా గ్రేట్. మీరు చాలా ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి. యా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరండి? మేము కర్నూలు జిల్లా ఆదూరు నుంచి మాట్లాడుతున్నామండి. కర్నూలు జిల్లా ఏ ఊరు? హలో, కర్నూలు జిల్లా ఆదిని. ఆదిని. ఏం చేస్తుంటారు? మాది బిజినెస్ అండి. బిజినెస్ అంటే ఏ వ్యాపారం? వ్యాపారం ఉందండి. అదే, ఏం వ్యాపారం? ప్రింటింగ్ ప్రెస్ అండి మాది. ప్రింటింగ్ ప్రెస్ అంటే శుభలేఖలు, కార్డ్స్, శుభలేఖలు, బిల్లు బుక్లు, విజిటింగ్ కార్డ్స్. విజిటింగ్ కార్డులు. చాలా మంచి బిజినెస్. ఇప్పుడు అంతా మీకు సీజన్ అయితే నెక్స్ట్ ఫిబ్రవరిలో మంచి సీజన్ ఉందండి. పెళ్లిళ్ళు బాగానే ఉన్నాయి. ఎలా ఉంది బిజినెస్? బాగుందా? బాగుందండి. అంటే ఎలా ఉంటారు మీకు వచ్చే కస్టమర్లు? కొంచెం చిరాకు పెడుతూ ఇది కాదు వేరే డిజైన్ ఇలా అడుగుతూ ఉంటే మీరు ఓపిక్గా చెప్పాలా? లేదండి, మా వచ్చేసి కొంచెం ఫేమస్ ప్రింటింగ్ ప్రెస్. అంటే మా ఫాదర్ వాళ్ళు నడిపేవాళ్ళు అన్నమాట ఇంతకుముందు. ఓకే, ఇది నాన్నగారి దగ్గర నుంచి వస్తుంది? అవునండి. ఓకే, అయితే నాన్నగారు మీకు మంచి లైఫ్ ఇచ్చినట్టే. అవునండి. సూపర్. అదేంటి పెళ్ళి, పిల్లలు? పెళ్ళయిందండి. పెళ్ళయింది, 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. ఓకే, మేడం పేరు? మేడం పేరు రాధిక. రాధిక. పిల్లల పేర్లు? పాప ఆరాధ్య, వేదాంత్. వావ్, చాలా అద్భుతమైన పేర్లు పెట్టారు. ఆరాధ్య. మొన్న మీ పాప పైన ఒక పాట కూడా వచ్చింది. అవునండి. మీరు ఇప్పుడు యాజ్ ఏ ఫాదర్ గా మీ చెప్పండి. నెక్స్ట్ ఆ పాట ఆరాధ్య పాట. ఆ పాట కావాలా మీకు? మాట్లాడతారంట, ఇవ్వండి. హలో. హలో, హాయ్ అండి, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎస్, మీ వారు మీ పేరు చెప్పంగానే ఫుల్ మస్తు ఖుషి అయిపోతుండు.
ఆ, ఏం చేశారు ఈరోజు మీ వారి కోసం టిఫిన్? హలో? ఇవాళ ఏం టిఫిన్ చేశారు అంటున్నా. వంకాయ ఆ, రొట్టె అండి, జొన్న రొట్టె. వంకాయ జొన్న రొట్టె పొద్దునే. ఆ, వావ్, మా దగ్గర అంతా ఇడ్లీలు చపాతీలు పూరీలు అంతే. మేము అన్ని ట్రెడిషన్ ఫుడ్ చేస్తాం. చాలా హెల్దీనెస్ మెయింటైన్ చేస్తున్నారు. హెల్తీ ఫుడ్. వెరీ గుడ్. ఇప్పుడు ఇగోండి మీకు ఒక విషయం చెప్తాను, ఇలా రండి. మీ 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 వారు ఎప్పుడైనా మీకు వంటలో హెల్ప్ చేస్తారా, లేకపోతే ఆయన బిజినెస్లో బిజీగా ఉంటారా? వంట హెల్ప్ అంటే అసలు చేయరండి. ఓకే, మీ వారికి ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడి చెప్తాను ఈసారి హెల్ప్ చేయమని. సరే, మీ వారి కోసం మీరు ఒక పాట పాడేస్తే ఈరోజు నేను కూడా చాలా హ్యాపీగా ఉంటా. ఏమండోయ్, చెప్పండి. మీ వారి కోసం ఒక మంచి పాట పాడండి అంటున్నా. సాంగ్స్ రావండి మన పాట. పోనీ నేను హమ్ చేస్తా, ఆ పాట మీరు గెస్ట్ చేస్తారా? ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. నా 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 లా 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 నా 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 నా. ఈ పాట వచ్చా, తెలుసా? లేదండి, ఐడియా లేదు. అరే, నిద్రపోతున్న రాత్రిని అడిగా. నిద్రపోతున్న రాత్రి నడిగా, నెక్స్ట్ గుటికి చేరిన గువ్వల నడిగా, అంతే. చల్ల గాలి నడిగా, చందమామ నడిగా, ప్రియురాలి జాడ చాడ చెప్పవేమని అందరినీ ఇలా. చూసా, అంతే. ఇట్లా అంటే అట్లా అల్లుకుపోతున్నారు. శుభం, బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మీ వారిని ఏమని పిలుస్తారు మీరు? నేనండి ఓయ్. ఆ? ఏమని? ఓయ్. ఓయేనా? అంతే. ఓకే, మరి కోపం వచ్చినప్పుడు? కోపం వచ్చినప్పుడు రేయ్. మామూలుగా అయితే రాడండి. హలో? కాదు, ముద్దు వచ్చినప్పుడు ఓయ్, కోపం వచ్చినప్పుడు రే. కోపం వచ్చినప్పుడు అసలు మాట్లాడమండి. అసలు మాట్లాడారు. మరి ఎలా కోపం ఎలా చల్లారుతుంది? ఒక 2 days పోతే ఇంకా మామూలు. ఓకే, ఆయన వచ్చి ఓకే, సూపర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ పిల్లలకి హాయ్ చెప్పానని చెప్పండి. హలో. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ బాలగారు. ఎవరు? చెప్పండి. దేవుడా, ఓ మంచి దేవుడా, మాట్లాడడానికి కాలర్ని ఇచ్చావు, కబుర్లు చెప్పడానికి టీవీ ఛానల్ని ఇచ్చావు, కానీ ఎందుకయ్యా నాకు ఇంత మతిమరుపునిచ్చావు? ఏం పేరు మీ పేరు? చెప్పండి, కనిపెట్టండి. కనిపెట్టండి. మాట్లాడినా నిన్న కూడా మాట్లాడావా? హలో మౌనిక. యా, అవునండి. అమ్మయ్యా, చూసినావా? పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనాలి నువ్వు. యా, అవునండి. అప్పుడు మస్తు గుర్తొచ్చేస్తారు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ. మౌనిక, చెప్పండి. నీతో మాట్లాడి 24 గంటలు అవుతుంది. అవునా? అంటే 6 నిమిషాలు అవుతుంది. యా. ఇంకా చెప్పాలంటే 10,822 సెకండ్లు అవుతుంది. ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోమాక, నాకు కూడా తెలియదు, ఊరికే చెప్పా. ఓకే, టిఫిన్ చేస్తారండి? లేదండి, మీరు చేస్తారండి? లేదండి, ఇంకా లేదు. సరే, అయింది. మౌనిక, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్దాం. ఓకే, ఓకే. అమ్మాయిలకి అంటే ఇప్పుడు అబ్బాయిలకి క్రషెస్ ఎలా ఉంటారో అమ్మాయిలకి కూడా అలా క్రష్ ఉంటారు కదా. అమ్మాయిలకి క్రష్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళు కోరుకుంటారు? నువ్వైతే ఎలాంటి క్వాలిటీస్ కోరుకుంటావు నీకు క్రష్ అవ్వాలంటే? నేనైతే కోపం ఎక్కువ ఉండాలి, ఆ? కోపంగా ఉండాలి, ఉందాం, పౌరుషం ఉండాలి, మనకి మస్తు ఉంది, రోషం ఉండాలి. ఒక విషయంలో చెప్పాలంటే మంచి మనసు ఉండాలి. అంటే టోటల్ గా ఎలా ఉండాలి? నాకులా ఉండాలా? యా. అవును, నాకు కోపం రాదుగా, నాకు కోపం లేదుగా. కాదు, మీదేనా ఫ్యాక్షనిస్ట్, అదేంటి ఆ బ్యాక్గ్రౌండా మీది? ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండా? నువ్వు ఎలా చెప్పావు అంటే ఇందిరా సినిమాలో ఆర్తి అగర్వాల్ చెప్తా చూడు, చిరంజీవి, నాకు కాబోయే మొగుడికి రోషం ఉండాలి.
అయితే నీకు పెద్ద రౌడీని చూడాలి. సరే మౌనిక, ఓకే నన్ను కూడా నీ క్రష్ అన్నావు. ఓకే February 14th మనం కలుద్దాం, సరేనా? ఓకే పానీపూరి బండి దగ్గర తోడ ప్యాజ్ దాలో ఉందాం అంతే. ఓకే ఏమైనా చెప్పాలా ఇంకా? ఎవరికి? ఓకే స్పెషల్గా తనకి హాయ్ అండ్ థ్యాంక్ యూ.